బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. తుర్కపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయలయ్య. ఆర్టీసీ సమ్మెలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలన్న నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలన్న మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా దర్బార్లో ఇచ్చిన హామీలకు కార్యరూపం తీసుకొచ్చామని తెలిపారు. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కొనసాగుతోందని, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాలను బలోపేతం చేసి అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పిన మంత్రి సీతక్క అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఎలాంటి ఉపాధి లేక మరి ఉన్నటువంటి మహిళల కోసము రోటరీ క్లబ్ నుంచి చంద్రముగిలి గారు, అదేవిధంగా గణేష్ గారు, హరినాథ్ గారు, కుమారస్వామి గారు, కిరణ్ గారు, వారి టీము మన మంగపేటలో మరి దోమెడ ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 15 మంది మహిళ ఈ మిషన్లు మీకు పనికొస్తే అట్లనే మీ ఊర్లలో కూడా మీరు వాడుకోవచ్చు. దానికి మరి ఈరోజు కలెక్టర్ గారు కూడా నిరంతరం ఎప్పుడు ఏదో ఒక రకంగా మన మారుమూల ప్రాంతాలలో మహిళలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నందుకు కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా రోటరీ క్లబ్ సంస్థ వారికి అందరూ తర్వాత వాళ్ళకు కూడా అక్కడ ఒక 15 మందికి కుట్టు మిషన్లు ఇచ్చి మరి ఉపాధి కల్పించడం కానీ ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా మాకు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు వచ్చే దరఖాస్తులను బట్టి వీలైనంత వరకు అక్కడికక్కడ పరిష్కరించుకుంటూ అక్కడ కానీ ఏమైనా ఉంటే 4-5 రోజులల్లో మళ్ళీ ఇక్కడ నుంచి శాంక్షన్స్ ఇచ్చి పరిష్కరిస్తాను. తప్పకుండా ఇలాంటి ప్రజా దర్బార్ కార్యక్రమం మంచి రిజల్ట్ ఇస్తుంది. పబ్లిక్ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని వాళ్ళ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పెద్దతండ, పల్లెపహాడ్, మాదాపూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. తుర్కపల్లి ధాన్యం కొనుగోలు సెంటర్ తల్లి గోగులి 2 ఎకరాలు నాటు పెట్టిందట. ఈ ప్రజాప్రభుత్వం వచ్చాక మాకు నీళ్లు వస్తున్నాయి, పొలం బారిందని చెప్తుంది. అందుకే రైతులు పండగ చేసుకోవాలని చెప్పి ప్రతి పండించిన పంట కూడా ప్రభుత్వానికి అమ్మాలి. దళారులకు ఎక్కడ కూడా మోసపోవద్దు. ప్రభుత్వం మంచి ధర ఇచ్చి నాణ్యమైనటువంటి వడ్లు ఇచ్చి నాణ్యమైన ధర తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కాంటలు కూడా పండుగ వాతావరణంగా రైతులే వాళ్ళు కాంట ఓపెన్ చేసుకుని ఇలా ఐకేపీలు పిఎస్ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుందమ్మా? మంచిగా ఉందా? ఆర్టీసీ సమ్మెతో జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము, అది మీకు చెప్పడం జరుగుతున్నది. ఫస్ట్ కొద్దిగా మీకు బ్రీఫ్ చెప్తాం. మన మెదక్ జిల్లాలో 2 బస్ డిపోలు ఉన్నాయి, ఆపరేట్ చేస్తున్నాము. మిగతా బస్సెస్కి ఇప్పుడు మనం నిన్న త్రూ మీడియా ఒకటి ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ కండక్టర్స్కి రిక్రూట్మెంట్ గురించి. ప్లస్ మనకి పాత ఆర్టీసీలో అప్లై చేసిన డ్రైవర్స్ చాలామంది ఉన్నారు, అప్పుడే వాళ్ళకి సెలెక్ట్ చేయలేకపోయారు, వాళ్ళ లిస్ట్లో బయట ఉంటాయి. సో అందరికీ ఇప్పుడే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. బట్ ఒకవేళ ఉంటే అండ్ ఎమర్జెన్సీ ట్రావెల్ లేకుండా ఉంటే ప్లీజ్ అవాయిడ్ సో దట్ యూ కెన్ ప్రొవైడ్ సర్వీసెస్ వేర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్. సో మన తరఫు నుంచి తహసీల్దార్స్కి, ఎంపీడీఓస్కి, పోలీస్ తరఫు నుంచి పోలీస్ సిబ్బందికి అందరికీ డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. at buses holding point, at depots, at stations, at along the way petrol ki gaadi ani mana take care.
దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్లో హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న లెండల చక్రపాణి సూర్యాపేట బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులతో కలిసి భారీ మోసానికి పాల్పడ్డారు. ఇనాక్టివ్ ఖాతాలను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఆధార్, పాన్ కార్డులతో కేవైసీ వివరాలు మార్చే యోనో యాప్ ద్వారా కోట్ల రూపాయలను ఇతర ఖాతాలకు మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. ఖాతాదారుడికి వచ్చిన ఇమెయిల్ అలర్ట్తో మోసం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2.42 కోట్ల నగదు, 6 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. ఈ మేకర్ చెకర్ వాళ్ళ నెగ్లిజెన్స్ అయితే తప్పనిసరిగా ఉన్నది. బట్ మెయిన్ గా కాన్స్పైర్ చేసింది మాత్రం ఇతను రామాంజన్ అని చెప్పేసి సూర్యాపేటలో బ్రాంచ్ మేనేజర్. ఓకే, థ్యాంక్ యూ. వేరే చిట్టి డబ్బులు అవన్నీ కూడా ఖర్చు చేయడం జరిగింది. అతను ఏ మనీ డ్రా చేసినాడో అవన్నీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 10 అకౌంట్స్ లో ఉన్న మనీ అంతా కూడా ఈ రామ్లాల్ ఇంకా శివ A3+A4 వీళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్లలో కూడా డిపాజిట్ చేయడం జరిగింది. సుమారు వాళ్ళు ఒక 15 అకౌంట్స్ లో ఏదైనా చిన్న పనులు ఉంటే కూడా బ్యాంక్ కంప్యూటర్స్ వర్క్ ఉన్నా కూడా ఇతనికి అప్పచెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏదైనా పక్కకి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళడము లేకపోతే ఇక్కడ లేని సమయంలో మాత్రం ఇతను లాగిన్ అయ్యి ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. బ్యాంక్ లో కూడా మేకర్ చెకర్ అంతేనా, మేకర్ చెకర్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒక పర్సన్ అప్లికేషన్ ఇనిషియేట్ చేసి ఇంకో పర్సన్ అప్రూవ్ చేయాలి. సో ఇతను మేకర్ అంటే ఇనిషియేట్ చేసేది ఇతను లాగిన్ అయ్యి వాళ్ళు లేనప్పుడు లాగిన్ అయ్యి ప్రాసెస్ చేసినాడు. మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం ద్వారా లబ్ధి పొందుతున్నారని మంత్రి సీతక్క తెలిపారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో అధికారిక పర్యటనలో ఉన్న ఆమె సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ మనందరి కుటుంబమని, కార్మికులు తమ సోదరులేనని పేర్కొన్నారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మిక సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. దయచేసి మీరు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో దాన్ని విరమించుకొని మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీతో చర్చలలో కూర్చోవడంతో చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. మీరు తీసుకొచ్చినటువంటి దాదాపు 32 అంశాలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆర్టీసీ శాఖ వారు, మరి సంబంధిత మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వారందరూ కూడా మరి మీతో చర్చలు జరపడానికి అధికారులతో కూడినటువంటి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ సానుకూలమైన ప్రభుత్వానికి తోడుగా ఉంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకు మరి ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి బస్ సౌకర్యానికి ఆటంకం కలిగించకుండా సహకరించి సమ్మె విరమించి చర్చల్లోకి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా పేరు పేరున మాకు ఆర్టీసీ కార్మిక సోదరులకు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి జి సృజన ఐఏఎస్ ను నగరపాలక సంస్థ కార్యాలయంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ లో చేపట్టనున్న నూతన ఫ్లైఓవర్ నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతోందని తెలిపారు. అయితే గత 30 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని భూసేకరణను 30 మీటర్లకు పరిమితం చేసి పనులు చేపట్టాలని కోరారు. నల్గొండ సబ్ రిజిస్టర్ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. సీఐలు దశరథ, మనోహర్ ఆధ్వర్యంలో రికార్డులను తనిఖీ చేశారు. కార్యాలయంలో అనధికారికంగా ఉన్న 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అవినీతికి తావు లేకుండా రికార్డుల నిర్వహణ సాగుతుందా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజకీయ సలహాదారులు పిడుగు హరిప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ను అధికారికంగా ప్రకటించే వరకు 5 మెన్ కమిటీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఇప్పుడు 5 మెన్ కమిటీ ఏనండి, 5 మెన్ కమిటీ. ఈ 5 మెన్ కమిటీని నేను మంగళగిరి నుంచి నేను కోఆర్డినేట్ చేసుకుంటాను. ఈ సెటప్పే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాకలు తీరిన రాజకీయ నాయకులు, అటు పెండం దొరబాబు గారు కానీ, లేకపోతే మన డిసిసిబి అధ్యక్షుడు బాబు గారు కానీ, ఉదయ్ గారు కానీ,
కొత్తగా ఉత్సాహవంతుడు, యువకుడు, కిషోరు ఈ కమిటీలో ఉన్నారు. ఒక్కళ్ళ మీద దానికి సంబంధించి కేంద్ర కార్యాలయానికి ఏం కంప్లైంట్ లేవు. అక్కడ ఏ అధికారి కానీ కంప్లైంట్ చేయలేదు. ఏదన్నా కావాలంటే కలెక్టర్ గారు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. కలెక్టర్ గారికి మేము తెలియజేస్తూనే ఉన్నాం. అందులో అసలు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అది తెలుసుకోవాలి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట కార్మికులు గేట్ ధర్నా నిర్వహించారు. 32 డిమాండ్ల పరిష్కారం కోసం నెల రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చినా ఇప్పటి వరకు స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ఎటువంటి స్పందన లేకపోవడం మూలంగా మరి మనం ఏదైతే డేట్ ప్రకటించినామో తేదీ 22 నుంచి 22 అర్ధరాత్రి నుంచి మొదటి బస్సు నుంచి సమ్మెకు వెళ్దామని చెప్పేసి ఆ సమ్మె సన్నద్ధం కొరకు ఈరోజు డిపో ఎదుట ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటా ఆర్టీసీకి మొండి చేయి ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ప్రభుత్వంలో విలీనం చేసి మనకు రావాల్సిన 2 PRCలను ప్రకటిస్తామని చెప్పేసి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో దానికి ఇంతవరకు కార్యరూపం. కేవలం కార్మికులు ఇలా కడుపు కాలున్నారు, మీరు కడుపు నింటున్నారు. దయచేసి ఈ యొక్క సమ్మెను నిర్వీర్యం చేయకుండా ఈ సమ్మె మూలంగా ఆర్టీసీ అభ్యున్నతికి తోడ్పడుతుందే తప్ప ఆర్టీసీ మటుకు నిర్వీర్యం కాదని మరొకసారి ఈ యొక్క మన అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మా సమస్యకు వెనుక నుండి ప్రోత్సహించాలి తప్ప దీన్ని విచ్ఛిన్నం చేయడం అంటే ఇంకా బంతిని ఎంత స్పీడ్గా కొడతా. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు చోరీ కేసును ఛేదించారు. బంగారు పుస్తల తాడు దోపిడీ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 20న ఉదయం NTPC ప్రాంతంలో మహిళ వద్ద నుంచి బంగారు పుస్తల తాడును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 27,200 నగదు, మోటార్ సైకిల్, 2 మొబైల్ ఫోన్లు, గ్యాస్ కటర్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తేదీ 24/2026 రోజున ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఆజిపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని వేంపల్లి విలేజ్లో రాదండి పోసు ఒక 70 సంవత్సరాల మహిళ తను పోచమ్మ టెంపుల్లో క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే ప్రతిరోజులాగానే ఆ పోచమ్మ టెంపుల్కి పోతున్న క్రమంలో ఒక 2 గుర్తు తెలియని వ్యక్తులు సైకిల్ మోటార్ మీద వచ్చి ఆమె మెడలో ఉన్న 2 తులాల పుస్తల తాడిని లాక్కొని ఆమెను బెదిరించి అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఓన్లీ 10 గంటల లోపలనే ఎవరైతే ఆ పుస్తల తాడిని ఆ పెద్ద మనిషి ఆ ముస్లిం మెడ నుంచి లాక్కెళ్ళారో వాళ్ళని 10 గంటల లోపలనే దొరకబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా DCP ఎగ్గడి భాస్కర్ గారు ఇది చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న దొంగల్ని పట్టుకున్న రూరల్ CI భూపతి రవీందర్ తర్వాత వాళ్ళ టీం అందరినీ అభినందించారు. దానికి వాళ్ళకు తగిన రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా దేవరకొండ ఆర్టీసీ డిపో పరిధిలో కార్మికులు సమ్మెకు దిగారు. తెల్లవారుజాము నుంచే డిపో గేటు వద్ద భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకోవడంతో అన్ని బస్సులు బస్టాండ్కి పరిమితమయ్యాయి. ఒక బస్సు కూడా రోడ్డు ఎక్కకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా మీడియా మిత్రులకు మా ఆర్టీసీ జేఏసీ తరఫున దేవరకొండ డిపో తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీరు కవర్ చేస్తున్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా రాత్రి జరిగినటువంటి చర్చలకు విఫలం కారణం ప్రభుత్వమే. కాబట్టి ప్రభుత్వం మరోదాప చర్చలు జరిపి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మరి ముఖ్యమంత్రి గారు చర్చలు జరిపి ఈ కార్మికుల యొక్క కోరికలు నెరవేర్చి సమస్యలపైన మరి సుదీర్ఘంగా ఆలోచన చేసి రావాల్సినటువంటి కార్మికులు ఫ్రీ మహిళా టికెట్లు పెట్టిరు. మీరు మహిళా టికెట్లు పెట్టి మా మీద పని భారాలు ఎంత పెంచారు? అయినా కూడా మేము అన్నిటికీ ఓడ్చుకున్నాం. దేనికి ఓడ్చుకున్నాం? మీరు అన్ని చేస్తారని మాకు హామీ ఇచ్చిరు కాబట్టి మిమ్మల్ని గెలిపించినాం. మాకు ఏదైతే ఇచ్చిరో మీరు మేనిఫెస్టోలో అదే మాకు ఇవ్వండి, అంతకంటే ఎక్కువే మేము అడగము. కావున మేము ఏం చేస్తున్నాం, మాకు ఈ ప్రభుత్వం ఏదైతే మాకు మేనిఫెస్టోలో పెట్టిందో అది నెరవేర్చే వరకు కూడా మేము ఇలాగే నిరవధిక సమ్మె చేస్తామని మేము మీడియా ద్వారా మీకు ప్రకటిస్తున్నామండి.
కొంతమంది సనాతన హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రంగారెడ్డి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఇటీవల నటుడు ప్రకాష్ రాజ్ శ్రీరాముడు లక్ష్మణుడిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కర్మన్ ఘాట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సినీ పరిశ్రమలో ఆయనపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని అవమానించే వ్యాఖ్యలను సహించబోమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూ దగ్గర చూసిన మన ఏబిఎన్ ఛానల్ లోపల వెంకటకృష్ణ గారు చేస్తుంటే దాని లోపల మా భానుప్రకాష్ గారు అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అప్పుడు నాకు విషయం తెలిసి నేను కనుక్కొని అసలు ఏం జరిగిందని చూస్తే అన్యాయము అంటే ప్రతి ఒక్క ఈడియట్కి హిందుత్వం అంటే సనాతన ధర్మం అంటే చులకనైపోయింది. వీడు పొద్దున్న లేస్తే గుడిసెలలో దొరేటువంటి సనాతనం గురించి, హిందూ ధర్మం యొక్క విలువల గురించి ఎక్కడన్నా జోకులు వేసినావో నా కొడక నిన్ను వెంటాడుతున్నాం రా మేము ఇక వీటితోని వీళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుండు వాడిని. ఇప్పుడు వాడు బతకడానికే వీలేదు, రోల్స్ కాదు. వీడు ఇటువంటి దారి లోపల ఇంకెవడు పోయినా సనాతనం ఒప్పుకోదు. బాలకృష్ణ గారు మీరు కూడా గమనించాలి. కాబట్టి వీడిని ఎక్కడ చూసినా ఇచ్చేయాలి, వీడిని కోర్టులకు లాగాల్సిందే. మా భాను కొద్దిగా మొమ్మాట పడ్డాడు చెప్తాను స్టూడియోలో, కాబట్టి రిజర్వేషన్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా ఇప్పుడు వాడిని ఏడ దొరికితే ఆడ నరకాలని అందులో నేను ఉంటా. జై శ్రీరామ్. జిడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ సిబ్బంది చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 2 పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. మా యొక్క నమస్కారాలు ఆర్టీసీ వాళ్ళందరి తరపున. మీరు గద్దె మీద కూర్చున్నప్పుడు ఎంత సంతోషంగా కూర్చున్నారో అంతే సంతోషంగా మమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేయమని చెప్పినాం. ఏం లేదు, ఇక్కడ దాకా మేము పోరాటం చేస్తుంటే కూడా మీరేం పట్టించుకోవట్లేదు సార్. మీకు చాలా ధన్యవాదాలు మనం పట్టించుకోకపోవడానికి. మీరు దయచేసి మమ్మల్ని మాత్రం ఆర్టీసీలో విలీనం చేయాలి, గవర్నమెంట్ చేయాలి కంపల్సరీ. పీఆర్సీలు 2 పీఆర్సీలు కూడా ఇవ్వాలి మాకు. ఎలక్ట్రికల్ బస్సులు గవర్నమెంట్కి యూనియన్ కూడా ఇవ్వాలి. గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఆ రోజు కూడా మేము సమ్మెలు చేయడం జరిగింది. సో లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే ఆయన ఓడిపోయే మూమెంట్ టైంలో మరి ఆయనకి మా మీద ప్రేమ వచ్చిందో మరి ఏమైందో తెలియదు, కానీ ఆ టైంలో వచ్చేసి లాస్ట్ మూమెంట్లో మరి గవర్నర్ తోటి మరి 90% విలీనం ప్రక్రియ అయిపోయింది, గెజెట్ కూడా అయిపోయింది మొత్తం. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇన్ని కోట్లు ఇవ్వాలని చెప్పినాం. వాళ్ళు గవర్నమెంట్ మాట్లాడుకొని ఇన్ని కోట్లు ఇస్తే అయిపోతుంది అని ఫ్రీ పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఉల్టా మళ్ళీ మాతో టికెట్లు ఇప్పించడం, మళ్ళీ దాంట్లో కేసులు రాసి మమ్మల్ని కేసు పెట్టి సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది ఎంత మటుకు న్యాయం మేము అడుగుతున్నాం. మేము ఈ రకంగా చేసినప్పుడు మీరు ఆ కేసులు రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంత మటుకు సమంజసం. మేము యూనియన్ తరఫున ఏమంటారంటే మాకుండే మేము మేనిఫెస్టోలో పెట్టింది మాకు ఓకే చేయమంటాం. చర్చలు ఏవైతే జరిపినా మళ్ళీ చర్చలు లాస్ట్ చివరి నిమిషంలో మేము అన్నీ చూసిన తర్వాత మేము సమ్మెలకు వెళ్ళడం జరిగింది. నిన్నటి నుంచి అంటే ఇవాళ తెల్లవారుజాము 4 గంటల నుంచి మేము సమ్మెలకు పూర్తిగా అన్ని యూనియన్లు మాకు మద్దతుగా ఉన్నాయి. కాబట్టి మొత్తం ఏ డిపోలో ఒక్కో డిపోలో కూడా ఒక బస్సు నడవకుండా ఇప్పుడు ప్రజెంట్ సేవ చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఇవాళ పట్టించుకోకపోవడమే మొదటి కారణము. ఆర్టీసీ కార్మికులు ఈరోజు తెలంగాణ ఉద్యమం అప్పుడు పోరాడారు. మరి మీరు ప్రతి డిపో తిరిగి ఆర్టీసీ కార్మికులను వెన్ను ముక్కలా చూసుకుంటారా అని చెప్పిన మీరు ఈరోజు మమ్మల్ని సమ్మెలు దిగడానికి మొదటి కారణం మీరే అని చెప్తున్నాము. ఇప్పటికైనా అయ్యింది ఏం లేదు. ఈ రోజు ఎంబడే హస్తినాపురం జడ్పీ రోడ్లో సర్వే నెంబర్ 58/1లో గత 8 ఏళ్లుగా ఫ్లాట్ను విభజించి 300 గజాల స్థలాల్లో సర్వీసింగ్ సెంటర్, వెదురు కర్రల షాపులు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నామని కవిత కృష్ణవేణి తెలిపారు. అయితే ఎల్బీనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి తమ సర్వీసింగ్ సెంటర్, షాపులను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 60లో అనుమతులు లేని నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, బడుగు బలహీన వర్గాలకు చెందిన తమపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తమ జీవనోపాధి కోల్పోయామని, జీహెచ్ఎంసీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. మేము వచ్చేసి ఇక్కడ 7 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఇక్కడ ఎంతో కష్టం చేసి మేము ఇక్కడ డబ్బులు పెట్టి మేము తీసుకున్నాం ప్లాట్ని. మేము జీవన విధానం గడుపుకోనికి మేము ఇక్కడ ఖాళీ గుడిసె వేసుకొని ఒక వాషింగ్ సెంటర్ మేము నడుపుకుంటున్నామండి. కానీ మాకు అధికారులతో చేయగలుపుకొని మమ్మల్ని ఇంత ఘోరంగా, అసలు మనుషులు అక్కడ ఉన్నా కానీ చచ్చిపోయినా పర్లేదు అన్నట్టు మొత్తం
హఠాత్తుగా మా మీద అటాక్ చేసి మొత్తం కూలగొట్టేసిరు. జిహెచ్ఎంసీ వాళ్ళు అయింది, ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయింది. మేము ఏదో జీవనోపాధి కోసం అని కట్టెల షెడ్ పెట్టుకొని రన్ చేసుకుంటున్నాం 7 years నుంచి. అయితే ఈరోజు అధికారులు వచ్చి సర్వే నెంబర్ 60 అనే అతను ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని. అనుకోకుండా వచ్చేసి మొత్తం కూలగొట్టేసి వెళ్ళిపోయారు. మాకు ఇదే జీవనోపాధి. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి? ఉన్నాం షెడ్ గిడ్డు ఏం వేయలేదు, మేము జస్ట్ ఉండడానికనే పెట్టుకున్నాం. ఇది దాన్ని కూడా ఉండకుండా చేసేసారు. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు ఈరోజు. కోర్టులో ఉంది అని చెప్పారు, కానీ మాకే ఫేవర్గా వచ్చింది. కానీ దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సర్వే నెంబర్ 60 అతను, మాది 58/1/S. తను 60 అతను వచ్చి ఇది మా ఫ్లాట్ అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. భారత పురాణ ఇతిహాసాలను కించపరిచేలా మాట్లాడారంటూ నటుడు ప్రకాష్ రాజ్ పై నటి కరాటే కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడ డివిజన్ పటేల్గూడ సృజన లక్ష్మీనగర్ ఫేజ్ 4 కాలనీలో నూతన కార్యవర్గ ఎన్నికలలో ఎన్నికైన సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. కాలనీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతూ డ్రైనేజ్ రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నూతన కమిటీ హామీ ఇచ్చింది. అఫీషియల్ గా 2021 నుంచి కాలనీ ఫామ్ అయింది. 2021 నుంచి ఎలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం మన కాలనీలో ఒక రకమైన పండగ అనిపిస్తుంది. ఈరోజు అందరూ ఒక యూనిటీ మీదకి వచ్చి ఒకే దాటి మీద నడుస్తూ ఒకే మాట మీదకి వచ్చి మంచి రోజు ఇది. ఇందాక దేవేంద్ర గారు అన్నట్టు ఇది అక్షయతృతి కాదు, మన కాలనీకి ఒక మంచి బంగారం లాంటి అసోసియేషన్ ఫామ్ అయిన రోజు అనుకోవచ్చు. అయితే మాకు ఒక చిన్న రిక్వెస్ట్, మేము మాట్లాడే ముందు ఈ అసోసియేషన్ లాస్ట్ ఇయర్ ఫామ్ అయ్యి అంటే ఎలక్షన్ కాకుండా మేము కూడా అందులో భాగస్వాములమే. ఎందుకంటే మీతో పాటు మాకు కూడా కనడం అయింది. బట్ మేము రెస్పాండ్ అవ్వము, ఎందుకంటే అది ఏం చేయాలో మేము చేసుకుంటూ పరిపూర్ణారు. కాబట్టి మేము కొన్ని సమయాల్లో వెంటనే అందరూ ఒక్కొక్కరి ఉద్దేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కరెంటు పోయినప్పుడు అరే ఏం ఎలా జరుగుతుందని కొంతమంది అంటారు, కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ఇది అందరి ప్రాబ్లం కదా, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది అంటారు. సో మేము మాట్లాడేటప్పుడు మాకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉంది. మాతో పాటు లాస్ట్ ఇయర్ నుంచి ఈ కాలనీకి ఎంతో సేవ చేసి ఈ సంవత్సరం అసోసియేషన్ లో వాళ్ళకి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మాకు అకామిడేట్ చేయలేకపోయారు. ముందుగా వాళ్ళని మేము పిలిచి మాతో పాటు కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఒక గౌరవం ఇవ్వాలనుకున్నాము. అది జరిగిన తర్వాత మేము మాట్లాడాం. ఐఐటి జేఈ 2026 ఫలితాల్లో కరీంనగర్ ఆల్ ఫోర్స్ ఐఐటి అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు చైర్మన్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. ర్యాంకులో ఎం శ్రీ పార్టిష్ ఆల్ ఇండియా 29వ ర్యాంకుతో అగ్రస్థానంలో నిలిచారు. అలాగే పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా 450 మంది విద్యార్థులు ఐఐటి అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి ఐఐటి, నీట్, ఈఏపీ సెట్ తదితర పోటీ పరీక్షల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు రాణించడం గర్వకారణమని పేర్కొన్నారు. మరి రికార్డ్ బ్రేకింగ్ రిజల్ట్స్ తోటి ముందుకు దూసుకొని వెళ్తున్నది. గత కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఎక్స్క్లూజివ్గా మరి మేము ఫోకస్ అంతా కూడా ఐఐటి నీట్ పైన మేము చేస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు ర్యాంకులో చూసుకున్నట్లయితే 29వ ర్యాంక్, 116వ ర్యాంక్, తర్వాత 138వ ర్యాంక్, ఈ ప్రకారంగా 1000 లోపల ఒక 14 మంది చిన్నారులు రావడం జరిగింది. అలాగే మరి 5000 లోపల కూడా సుమారుగా 40 మంది చిన్నారులకు ర్యాంకులు రావడం జరిగింది. వీరందరూ కూడా ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ కొరకు సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మరి ఇటు మెయిన్స్, అడ్వాన్స్, ఐపీ అన్నింటిలో కూడా అద్భుతంగా వీళ్ళందరూ ప్రవర్తిస్తూ ఆల్రౌండర్స్ లాగా ఉన్నారు. Hi, my name is M. Sri Bhartish. I secured A29 rank. This is all due to our staff. And principal sir and Narendra Reddy garu, who motivated us while coming to our campus every week and who motivated us to secure this one. Further support which without which I wouldn't have got this marks. And special thanks to all the school management and the exams I have conducted, which give me room to improve my marks. And so I would like to
thank everybody. Thank you. నారాయణపేటలో ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ఉండటంతో బుధవారం ఉదయం నుంచి డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు ఇష్టారాజ్యంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేట బ్రదర్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు శ్రీకాళహస్తిలో ఆంజనేయ స్వామి గుడి వద్ద జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందువలన ఆయన త్వరగా కోలుకోవాలి అని ఈరోజు ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జనసేన నాయకులు మొత్తం కూడా కొబ్బరికాయలు కొట్టి దేవుడిని ప్రార్థించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అంటే మన రాష్ట్రం కావచ్చు బట్టి, కానీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రం వ్యక్తి ఎవరైనా సరే ఆ కుటుంబం బాధలో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్లీగా వాళ్ళకి కావలసినటువంటి సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా అందరూ ఎదుటి వ్యక్తి యొక్క బాధని విని బాధపడడం మాత్రమే చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం బాధని వినడంతో పాటు ఆ ఎదుటి వ్యక్తి యొక్క బాధలను కూడా తీర్చేటువంటి గొప్పంతో త్వరలో ఆయన మళ్ళీ ఆయన ఆరోగ్య పరిస్థితి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి ఆయన కోలుకోవాలనేసి, అదేవిధంగా రాష్ట్ర యొక్క అభివృద్ధికి ఇంకా కృషి చేయాలని కూడా మేము ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నుంచి జనసేన పార్టీ మొత్తం కూడా సరే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామి వద్ద దేవుడిని ప్రార్థించుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. తుర్కపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయలయ్య. ఆర్టీసీ సమ్మెలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలన్న నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలన్న మంత్రి సీతక్క. బిసిఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.